జై శ్రీమన్నారాయణ. ఈ వీడియోలో మనము వృషభ రాశి వారి గోచార ఫలితాలు, అంటే ఏప్రిల్ నెలలో వృషభ రాశి వారి ఇచ్చే ఫలితాలు ఏంటి, వృషభ రాశి వారి యొక్క ఫలితాలు ఏంటి అనేది తెలుసుకుందాం. రవి యొక్క ఫలితాలు. వృషభ రాశి వారికి రవి 11వ ఇంట సంచరిస్తూ ఉన్నాడు. నవగ్రహాలు అన్నీ కూడా 11వ స్థానంలో సంచరించే సందర్భంలో శుభ ఫలితాలను కలిగేస్తారు. ఆస్తులను, ధనాన్ని సంపాదిస్తారు. అన్ని వ్యవహారాల్లో విజయాన్ని పొందుతారు. ఉద్యోగంలో అభివృద్ధి అనేది కనిపిస్తుంటుంది. ప్రభుత్వం మూలకంగా అందవలసిన సహాయ సహకారాలు లభిస్తాయి. ఆరోగ్యం అనేది మెరుగుపడుతుంది. వ్యాపార లాభాలు ఉంటాయి. ఈ రాశి వారికి రవి రజతమూర్తిగా ఉండడం చేత 100% శుభ ఫలితాలు ఆ జాతకుడు పొందే అవకాశాలు ఉన్నాయి. ఇవి కేవలం 13వ తారీఖు వరకు, అంటే ఏప్రిల్ 1 నుంచి ఏప్రిల్ 13 వరకు మాత్రమే ఈ శుభ ఫలితాలు కలుగుతాయి. దాని తర్వాత ఏప్రిల్ 14 నుంచి 30 వరకు రవి 12వ స్థానంలో సంచరిస్తున్నాడు. వ్యయంలో సంచరించడం వల్ల కొంత అశుభ ఫలితాలు అనేవి గోచరిస్తాయి. ఏంటంటే అనారోగ్య సమస్యలు రావడం, మానసికమైన ఒత్తిడి, బంధనము, అనేక రకాల ఇబ్బందులు ఈ జాతకుడు పొందుతాడు. కానీ ఈ రాశిలో రవి సువర్ణమూర్తిగా సంచరించడం వల్ల అందులో కేవలం 25% మాత్రమే చెడు ఫలితాలు అనేవి కలిగే అవకాశం అనేది ఉంది. దాని తర్వాత కుజుడు యొక్క ఫలితాలు. వృషభ రాశి వారి కుజుడు ఈ నెలంతా కూడా 3వ స్థానంలో సంచరిస్తూ ఉన్నాడు. తృతీయ స్థానంలో ఏ పాపగ్రహాలు సంచరించినా కూడా శుభ ఫలితాన్ని కలిగిస్తాడు. ఇంకా ఈ కుజుడు అందులో సువర్ణమూర్తిగా సంచరిస్తూ ఉన్నాడు. ఈ రాశి అనేది కుజుడికి నీచ స్థానం, మరియు ఈ రాశిలో కుజుడు సువర్ణమూర్తిగా సంచరిస్తున్నాడు. అవి ఫలితాలు ఏ విధంగా ఉంటాయి అంటే, సోదరుల వల్ల సుఖ సంతోషాలు ఉంటాయి. మంచి ఆరోగ్యం అనేది కలుగుతుంది. వ్యాపారాల్లో మెరుగైన ఫలితాలు కనిపిస్తాయి. వృత్తి ఉద్యోగాల్లో అభివృద్ధి కలుగుతుంది. రియల్ ఎస్టేట్ రంగంలో వారికి కొంత లాభసాటిగా ఉంటుంది. ఇబ్బందులు కలిగినా కూడా ధైర్యంగా వాటిని ఎదుర్కొంటారు. సోదరుల సహకారంతో కొన్ని పనులు పూర్తి చేస్తారు. కానీ ఇందులో సువర్ణమూర్తిగా ఉన్నాడు కాబట్టి కేవలం 25% మాత్రమే శుభ ఫలితాలను జాతకుడు పొందే అవకాశం అనేది ఉంది. దాని తర్వాత బుధుడు యొక్క ఫలితాలు. వృషభ రాశి వారికి బుధుడు లాభస్థానంలో సంచరిస్తూ ఉన్నాడు. ఏకాదశ భావంలో సంచరిస్తున్నప్పుడు వివాహము, పుత్రపోత్రాది సంతాన ప్రాప్తి, సంపదలు కలుగుతాయి. ఆభరణాలు అనేవి కొనుగోలు చేస్తారు. ఆర్థికంగా లాభాలుంటాయి. గృహంలో శుభకార్యాలు చేస్తారు. వీరికి బుధుడు తామ్రమూర్తిగా ఉండడం చేత అందులో సగం, అంటే 50% శుభ ఫలితాలు జాతకుడు పొందే అవకాశం అనేది ఉంది. దాని తర్వాత గురుడు యొక్క ఫలితాలు. వృషభ రాశి వారికి గురుడు జన్మరాశిలో సంచరిస్తూ ఉన్నాడు. అంటే తాను ఉన్న రాశిలోనే గురుడు యొక్క సంచారం అనేది జరుగుతూ ఉంది. జన్మరాశిలో సంచరించినప్పుడు అధిక వ్యయం కలుగుతుంది, అంటే డబ్బులు ఎక్కువగా ఖర్చు అవుతాయి. పనులలో ఆటంకాలు కలుగుతాయి. కుటుంబంలో సమస్యలు అనేవి ఏర్పడతాయి. అపార్థాలకు అవకాశం అనేది ఉంది. పనిచేసే ప్రదేశంలో వ్యతిరేకతలు ఉంటాయి. సంతాన మూలకంగా ఇబ్బందులు కూడా కలగవచ్చు. కలత్రంతో ఇబ్బందులు కొంతమేర ఉండే అవకాశం అనేది ఉంది. దాని తర్వాత శుక్రుడి యొక్క ఫలితాలు. వృషభ రాశి వారికి శుక్రుడు లాభస్థానంలో సంచరిస్తూ ఉన్నాడు. 11వ స్థానంలో ఏ గ్రహం ఉన్నా కూడా సంచరించినా ఆ గ్రహము శుభ ఫలితాన్ని కలిగజేస్తుంది. లాభభావంలో శుక్రుడి సంచారం వల్ల బంధుమిత్రుల ద్వారా లాభాలు కలుగుతాయి. వివాహాది శుభకార్యాలు జరుగుతాయి. భూములు, భవనాలు కొనుగోలు చేస్తారు. కుటుంబంలో శాంతి నెలకొని ఉంటుంది. భోజన సౌఖ్యం ఉంటుంది. సంతానం ద్వారా ఆనందాన్ని పొందుతారు. తర్వాత శని యొక్క ఫలితాలు. వృషభ రాశి వారికి శని లాభస్థానంలో సంచరిస్తూ ఉన్నాడు. 11వ స్థానంలో మంచి ఆరోగ్యం, ధనలాభము, స్త్రీపుత్రులతో సుఖాలు, మనసు నిర్మలంగా ఉండడం, అనుకున్నవి సాధించుకోవడం మరియు అధికార వృద్ధి అనేది కలుగుతుంది. ధనలాభం అనేది కలుగుతుంది. అన్ని రకాలుగా సుఖాలు కలుగుతాయి.
కానీ ఈ రాశి వారికి శని సువర్ణమూర్తిగా ఉండడం చేత అందులో కేవలం 20% మాత్రమే శుభ ఫలితాలు పొందగలరు. ఇంకా సేవకుల సహాయ సహకారాలు లభిస్తాయి. కీర్తి ప్రతిష్టలు కూడా పెరుగుతాయి. వ్యాపారంలో విజయాన్ని సాధిస్తారు. దాని తర్వాత రాహు యొక్క ఫలితాలు. వృషభ రాశి వారికి రాహు 11వ ఇంట సంచరిస్తున్నాడు. 11వ రాశిలో సంచరించే రాహు వలన వీరికి భోజన సౌఖ్యం ఉంటుంది. సుఖవంతమైన భోజనం చేస్తారు. వస్త్ర పుష్పాలతో వస్త్ర పుష్పమాలిక ఆ రంగాల్లో ఉన్న వారికి లాభాలు ఉంటాయి. భారీ వాహనాలు కొనుగోలు చేస్తారు. నూతన వస్త్రాలను ధరిస్తారు. కుటుంబ సౌఖ్యం అనేది ఉంటుంది. చింతల నుంచి బాధ నుంచి విముక్తులవుతారు. సుఖ సంతోషాలు సోదర సౌఖ్యం అనేది లభిస్తుంది. ఇందులో కేవలం 25% మాత్రమే శుభ ఫలితాలు కలిగే అవకాశం ఉంది. కారణం ఏంటంటే ఈ రాశి వారికి రాహు సువర్ణమూర్తిగా ఉన్నాడు. దాని తర్వాత కేతువు యొక్క ఫలితాలు. వృషభ రాశి వారి కేతువు 5వ ఇంట సంచరిస్తున్నాడు. కేతువు పంచభావంలో సంచరిస్తున్నప్పుడు సంతాన మూలకంగా ఖర్చులుంటాయి. సంతానానికి అనారోగ్య సమస్యలు ఉంటుంది. పెద్దలతో కలహాలు, పెద్దల వలన సమస్యలు, బుద్ధిమాంద్యం కలగడం, మంచి ఆలోచనలు రాకపోవడం లాంటివి జరుగుతాయి. ఇందులో కేవలం 25% మాత్రమే చెడు ఫలితాలు కలుగుతాయి. ఎందుకంటే కేతువు ఈ రాశి వారికి సువర్ణమూర్తిగా ఉండడం చేత. జై శ్రీమన్నారాయణ.